సృష్టికి విరుద్ధంగా వెళ్తున్నారు. మరి నిలబడతారా? అసలేంటి? సృష్టికి విరుద్ధం ఏంటి? సో, ఇదంతా మీకు అర్థం కాకపోవచ్చు చెప్పిన వెంటనే. సో, దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మా ఛానెల్‌లో వచ్చే అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఒక జర్మన్ స్టార్టప్ 'టుమారో బయో' అనే జర్మన్ స్టార్టప్. సో, వాళ్ళేంటంటే చనిపోయిన వ్యక్తుల్ని వాళ్ళు బతికిస్తామని వాళ్ళే ముందుకొచ్చి జనాలందరికీ చెప్తున్నారు. చనిపోయిన వ్యక్తుల్ని మేము బతికిస్తాం అని. సో, నిజంగా ఈ చనిపోయిన వ్యక్తుల్ని బ్రతికించడం అనేది సృష్టికి విరుద్ధం. ఎందుకంటే పుట్టడం, చావడం ఇవన్నీ మన చేతుల్లో లేవు అని మనం పెద్దలు ఎప్పటినుంచో చెప్తున్నారు. పుట్టుక గాని, చావు గాని సో, ఇదంతా అన్‌ఎక్స్‌పెక్టెడ్ గానే జరుగుతుంది. ఇది మన చేతుల్లో ఉండదు అని ఎంతోమంది చెప్తారు. కానీ మళ్ళీ చనిపోయిన వాళ్ళని మళ్ళీ బ్రతికించడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బాగా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోతుంది. నిజంగా వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మేము బ్రతికిస్తాం అని చెప్తున్నారు. సో, అంటే ఆ ప్రాసెస్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా బ్రతికిస్తారంటే క్రయో ప్రిజర్వేషన్ ఈ కాన్సెప్ట్ ద్వారా వాళ్ళు బ్రతికిస్తారు. అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బాడీ ఏదైతే ఉందో -డిగ్రీస్‌లో ఉంటది. అంటే 0 డిగ్రీస్ కన్నా తక్కువలో ఆ బాడీని ప్రిజర్వ్ చేసి అప్పుడు, అప్పుడు బ్రతికిస్తారనమాట. సో, ఇలా ఈ ప్రాసెస్ జరుగుతుంది. అయితే వీళ్ళు ఆల్రెడీ ఒక నలుగురు వ్యక్తుల మీద ఇంకా 5 యానిమల్స్ మీద చేశారు. అయితే ఏమైందంటే సో, వాళ్ళు చేసిన తర్వాత కూడా ఇది అంతగా సక్సెస్ అవ్వలేదని కొన్ని రిసర్చ్‌లో తెలిసింది. అంటే యాక్చువల్లీ వీళ్ళెలా అంటే సో, వాళ్ళకొక అంబులెన్స్ కూడా ఉంటదనమాట. సో, అంటే హై క్లాస్ టెక్నాలజీలో యాక్చువల్లీ ఇది స్విట్జర్లాండ్‌లో ఉంది. సో, ఒక హై క్లాస్ టెక్నాలజీతో ఒక ప్రిజర్వేషన్ చేసి అంటే ఆ బాడీని ఏదైతే ఉందో ఆ బాడీని ప్రిజర్వ్ చేసి అలా బ్రతికిస్తారు. సో, అయితే ఏమైందంటే ఈ రిసర్చ్ చేసిన ఎవరి మీదైతే చేశారో సో, వాళ్ళేంటంటే వాళ్ళు బ్రతికిన తర్వాత కూడా వాళ్ళు మునుపటిలా లేరు. అంటే వాళ్ళ బ్రెయిన్‌కి సంబంధించిన సమస్యలు గాని ఇలా వచ్చాయని కొన్ని రిసర్చ్‌లో అయితే తేలింది. సో, ఏదేమైనా సరే ఈ మధ్యన అంటే మన చేతుల్లో లేని వాటిని అంటే సృష్టికి విరుద్ధమైన వాటికి మనం ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే అది నేచర్. ఇప్పుడు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనుషులు ఏదైతే ఉంటారో ఈ సైకిల్ ఏదైతే ఉంటదో లైఫ్ సైకిల్ అంటే పసితనం, యవ్వనం, ముసలితనం. సో, ఇవన్నీ నేచురల్‌గా జరుగుతాయన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఇదంతా వస్తూ ఉంటది. సో, ఏంటంటే ఈ మధ్యన ఈ బొటెక్స్ ఫిల్లర్స్ అని వచ్చాయి. సో, దీనివల్ల ఏంటంటే ఒక 50 ఏళ్ల ముసలి వ్యక్తి కూడా ఇన్‌స్టాంట్‌గా అంటే ఈ ఫిల్లర్స్ వేసుకున్న తర్వాత, ఆ ఇంజెక్షన్స్ వేసుకున్న తర్వాత ఇన్‌స్టాంట్‌గా ఒక 30 ఏళ్ల కుర్రవాడిలాగా లేదా ఒక 25 ఇయర్స్ అబ్బాయిలాగా అయిపోతున్నాడనమాట. సో, రీసెంట్‌గా ఇలా జరుగుతుందంటే ఎక్కడ ప్రతి చోట నేచురాలిటీ అనేది మిస్ అయిపోతుంది. సో, ఎవరు నేచురల్‌గా బతకాలి అని అనుకోవడం లేదు. సో, ఇది అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా బ్రతికించడం అనేది ఖచ్చితంగా సృష్టికి విరుద్ధమే. ఎందుకంటే మనం పుట్టిన తర్వాత ప్రతి స్టేజ్‌లో మన లైఫ్‌ని ఎంజాయ్ చేసి చివరికి మనం ప్రాణాల్ని వీడాలి. సో, అది లైఫ్‌కున్న సాధికారత అంటారు. సో, లైఫ్‌కి ఉన్నది అదే మరి. సో, అలా చేయగలిగి అంటే పుట్టినప్పటి నుంచి మనకి నచ్చినట్టు అంటే మన చేతుల్లో ఉన్న ఆ జీవితాన్ని మనం చాలా వరకు గడిపి అలా చనిపోతే సో, అప్పుడు అలా మన ప్రాణాల్ని తీసుకుంటే అంటే మనం తీసుకోవసరం లేదు. అలా మన ప్రాణాలు వదిలితే సో, అది ఆ లైఫ్‌కుండే సాధికారత. అంతేగాని సో, చనిపోయిన తర్వాత కూడా ఇంకా బ్రతికించడం అనేది సృష్టికి ఖచ్చితంగా విరుద్ధమే. సో, ఏంటంటే వీళ్ళు ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత చార్జ్ చేస్తారంటే దగ్గరగా $2,00,000 చార్జ్ చేస్తారు. సో, ఇండియన్ కరెన్సీకొస్తే ఇది దగ్గర 200,00,00,000 ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే 1.74 క్రోర్స్ ఉంటది. ఈ ఖర్చుతో సో, వాళ్ళు మొత్తం ప్రిజర్వ్ చేస్తారు. సో, ఏదేమైనా సరే సృష్టికి విరుద్ధంగా మనం ముందుకెళ్ళడం అనేది చాలా వరకు కరెక్ట్ కాదు. ఇది మాత్రం కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు. అయితే మేబీ వాళ్ళ టెక్నాలజీ ఫ్యూచర్‌లో ఏమైనా డెవలప్ అవ్వచ్చేమో అది చెప్పలేం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బొటెక్స్ ఫిల్లర్స్ కూడా చాలా పాపులర్ అయిపోయినాయి. సెలబ్రిటీలే కాకుండా ఈవెన్ బయట వ్యక్తులు కూడా బాగా డబ్బున్న వాళ్ళు సో, వీళ్ళందరూ వాడుతున్నారు ఈ ఫిల్లర్స్ అనేది. సో, ఏదేమైనా సరే ప్రపంచంలో నేచురాలిటీ అనేది మిస్ అయిపోతుంది. సో, కొన్ని అంటే నేచర్‌కి దగ్గరగా బ్రతుకుదాం అని చాలా తక్కువ మంది అనుకుంటున్నారు. నేచర్‌కి దగ్గరగా ఎవరు ఉండడానికి ఇష్టపడడం లేదు. సో, అలా ఉండాలని ఎవరైనా ట్రై చేస్తున్నా సరే, వెంటనే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సొసైటీ ఏదైనా ఉందో, సో, వెంటనే లాగేస్తుందనమాట. సో, కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు అంటే మన లైఫ్‌ని మనం వీలైనంత వరకు మనకు నచ్చినట్టు బ్రతకడానికి ట్రై చేద్దాం. అంటే మన స్టేజెస్ ఏదైతే ఉన్నాయో అడల్ట్, టీనేజ్ గాని, అడల్ట్ ఏజ్ గాని
మిడిల్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ, సో వీటన్నిటిలో ప్రతి ఏజ్ గ్రూప్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో దాన్ని మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని గడపడానికి ట్రై చేద్దాం. సో అప్పుడు మనకి చావు దగ్గరికి వస్తున్నప్పుడు మనకి చావు దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఓకే, నా లైఫ్ లో నేను చాలా అద్భుతంగా గడిపా, నా జీవితంలో నేను చాలా అద్భుతమైన రోజులు గడిపా, కాబట్టి నాకెప్పుడు చావొచ్చినా పర్లేదు అనే మైండ్ సెట్‌తో గనుకుంటే మనకి ఈ క్రి క్రియో ప్రిజర్వేషన్ టెక్నాలజీ అనేది మనకి ఏమాత్రం అవసరం లేదు. అయితే ఇంకొంతమంది లాజికల్‌గా ఏం చెప్తారంటే, ఇలా చనిపోయిన వాళ్ళందరిని బ్రతికిస్తుంటూ పోతే ఇంకా తర్వాత ఫ్యూచర్ జనరేషన్‌కి ప్లేస్ ఎక్కడుంటది అని చాలామంది లాజికల్‌గా కూడా ఆలోచిస్తున్నారు. అది కూడా ఒక కరెక్ట్ పాయింట్ అనే చెప్పొచ్చు. నిజంగా వీళ్ళందరినీ మీరు బ్రతికిస్తా ఉంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ప్లేస్ ఎక్కడుంటది? స్కోప్ ఎక్కడుంటది బ్రతకడానికి? సో ఇది కూడా ఒక పాయింటే. బట్ ఏదేమైనా సరే సృష్టికి విరుద్ధంగా వీళ్ళెళ్తున్నారు. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది మనం వేచి చూడాల్సిందే. ఈ ఫౌండర్స్ ఎవరో చెప్పడం మనం మర్చిపోయాం. ఇది ఇద్దరు వ్యవస్థాపకులు స్టార్ట్ చేశారనమాట. డాక్టర్ ఎమిల్ ఇంకా డాక్టర్ ఫెర్నాండో. సో వీరిద్దరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. సో వీరు ఎంతవరకు సక్సెస్ అవుతారో మనం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.